మా ఈవెంట్ మీకు ఇవ్వట్లేదు. అడ్వాన్స్ వాపస్ ఇచ్చేయండి. ఏమైంది సార్? మీతో ఈవెంట్ చేయించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంతకు మించి వివరాలు అడగండి. ఈవినింగ్ లోపు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేయండి. హలో హలో సార్, హలో. డామెట్, ఈవెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు వద్దంటున్నాడేంటి? ఏం జరుగుంటుంది అసలు? వీళ్ళు ఇక్కడున్నారేంటి? రమేష్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? హాయ్ సార్. అరే రమేష్ గారు రండి. సారీ సార్, మీరేదో సరదాగా ఫ్యామిలీతో గడపడానికి వస్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. మీ ఈవెంట్ ఎప్పుడు చేయాలి? ఇల్లుండే సార్. ఇదిగోండి అడ్వాన్స్. రమేష్ గారు నాకిచ్చిన ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం అతనన్నమాట. సారీ సార్, ముందు మీ తమ్ముడికి ఈవెంట్ ఇచ్చాను. ఆ అన్నదమ్ముల మీద నమ్మకం లేక ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మీకు ఇస్తున్నాను. ఈ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరని ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాను. రమేష్ గారు రండి, ఏమైనా తీసుకోండి. వద్దు సార్, మీరు మా ఈవెంట్ తీసుకున్నారు, అదే మాకు సంతోషం. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారు. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళండి. మీ ఈవెంట్ సూపర్ సక్సెస్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. రైట్. ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? నాకు కాఫీ పెట్టడం వచ్చు, దోశ వేయడం వచ్చు, పాయసం చేయడం కూడా వచ్చు. కానీ ఈ హల్వా ఎలా చేయాలి? అంటే మీకు హల్వా చేయడం రాదా డాడీ? రాదు పని. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? వచ్చని అనవసరంగా అమ్మ దగ్గర బిల్డప్ ఇచ్చి కమిట్ అయిపోయాను. డోంట్ వరీ డాడీ, కుకింగ్ షోస్ ఉన్నాయి కదా, చూసి కాపీ చేద్దాం. ఎస్, అవును కదా. టాటా టై కుక్. ఎస్, గుడ్ ఐడియా. ఫోన్లో హల్వా మేకింగ్ చూసి యాజ్ ఇట్ ఈస్ తింపేద్దాం. ఇదిగో చెప్పు, ఏం చేయాలి చెప్పు ఫస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టాను. కళాయి వేడిన తర్వాత నెయ్యి కానీ డాల్డా కానీ వేయాలి. డాల్డా ఎందుకు, నెయ్యి వేద్దాం. వేసా. తర్వాత మమ్మీ మమ్మీ, అన్నయ్య డాడీ కాపీ కొడుతున్నారు.
కాపీనా? ఎగ్జామ్ లో స్లిప్లు పెట్టి పక్కన వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాస్తారు కదా, అలా కుక్కరీ వీడియో చూస్తూ హల్వా చేస్తున్నారు. అవునా? పదండి చూద్దాం, పదండి రండి. ఏవండి బన్నీ గారు, కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి తప్ప హల్వా స్మెల్ రావటం లేదేంటి? 2 minutes వెయిట్ చేయండి వసు గారు, వేడి వేడి హల్వాని సర్వ్ చేస్తాం. మేం రెడీగా ఉన్నామండి, మీదే ఆలస్యం. ఓకే వస్తున్నాం. బని ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి చెప్పు. ఆ తర్వాత పదండి. యావండి బయటికి వెళ్ళి 4 కూలీలను తీసుకొస్తారా? ఎందుకు? గరిట లాగడానికి. అంతా కరెక్ట్ గానే చేసాం కదా డాడీ, ఎక్కడ తప్పు కుట్టింది? వీడియో చూసి వంట చేస్తే ఇలాగే ఉంటుంది. అది పాకాన్ని బాగా ముదురు పెట్టారు, అందుకే గరిట అంటుకుపోయింది. సుత్తితో కొట్టినా కూడా రాదు. పాపం మీరిద్దరూ నా కోసం కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు మీకోసం నేను హల్వా చేస్తాను. వద్దండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ట్రై చేస్తా. నా రెస్ట్ అంతా అయిపోయింది, మీరు వెయిట్ చేయండి, నేను చేస్తాను. వసు గారు, అను కీర్తి మీరు చెప్పేది నిజమా అండి? పచ్చి నిజం జయంతి. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నీతో చెప్పకుండా నా గుండెల్లోనే దాచుకున్నాను. తను పోయి అభి అనాథ కాకూడదని నా తమ్ముడు తన యావదాస్తిని మనకిచ్చాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తంతా అభిదే. అభి రెక్కల కష్టంతో ఆస్తి 10 అయినా ₹1 కూడా ఆశించకుండా అభి మౌనంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలాంటి ఆ ధర్మాత్ముడెక్కడా? ఆస్తి కోసం గొడవలు పడుతున్న ఈ దుర్మార్గులెక్కడా? రే, మీరు చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు మీకు తెలీదురా. మిమ్మల్ని కన్న పాపానికి మేం కూడా శిక్ష అనుభవించాలరా. వాణ్ణి మనం గుండెల్లో పెట్టుకొని పూజించాల్సింది పోయి వాడి గుండెల మీద తన్ని తరివేశాంరా. మీ స్థానమే నాది అని చెప్పాలనుకున్నా చెప్పకుండా మౌనంగా వచ్చేసరే. ఇంత గొప్ప హృదయంలో నాకు స్థానం ఉన్నందుకు చాలా గర్వంగా ఉందండి. ఆస్తి కోసం కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని చంపుకుంటున్న ఈ కాలంలో మీలాంటి మనిషి ఉండటం, అది మీరు నాకు భర్త కావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు అంత ఆస్తిని వదిలేసి ఎలా వచ్చారు? నాకు కావాల్సింది అమ్మా, నాన్న, అన్నయ్య, తమ్ముడు, వసుగారు. నాకున్న ఆస్తి మాకడ్డుగా ఉంటే అది నాకు అక్కర్లేదు. అందుకే వదిలేసొచ్చాను. మీరు నిజంగా దేవుడండి. కాదు వసుగారు, నేను వాళ్ళ కన్నబిడ్డను కాకపోయినా
ఇన్నాళ్ళు తమ సొంత బిడ్డగా నన్ను చూసుకున్న అమ్మా నాన్నలే దేవుళ్ళు. నన్ను తమ్ముడుగా అన్నయ్యగా చూసుకున్న అన్నయ్య అఖిలే ఆత్మీయులు. నన్ను తమ్ముడిగా కొడుగ్గా ప్రేమించిన మా వదిన దేవత. వాళ్ళ ముందు 1000 కోట్లైనా నాకు గడ్డి పూచతో సమానం. ఎప్పటికైనా నాకు వాళ్లే కావాలి, ఆస్తి కాదు. మీ మహనీయమైన వ్యక్తిత్వం ముందు ఆ ఎవరెస్ట్ కూడా చిన్నదైపోతుందండి. డబ్బే సర్వస్వం అనుకుంటున్న ఈ ప్రపంచంలో ఆ డబ్బు కన్నా అనుబంధానికే ముఖ్యం అంటున్నా మీ ముందు డబ్బు కూడా తల వంచుకుంటుంది. మీ గొప్ప మనసు ఏ రోజుకైనా వాళ్ళు అర్థం చేసుకుని మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాళ్ళకి దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉంటుంది వసుగారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతే చాలు. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం రాకూడదు, రానివ్వను కూడా. మీలాంటి గొప్ప మనిషి ఇన్నాళ్ళు వాళ్లతో ఉండటం వాళ్ళ అదృష్టం అండి. కాదు వసుగారు, అనాథగా బతకాల్సిన నాకు అలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. వాడి ఆస్తిని మీ ఆస్తిగా మార్చుకుంటే అనుభవించచ్చుగా. ఏమంటున్నావు అత్తయ్య? ఆస్తంతా అభిగాడి పేరు మీద ఉందిగా, మీరేమీ చేయలేరు. అదే ఆస్తిని మీ పేరు మీద రాయించుకుంటే మీరు ఏవైనా చేయొచ్చు. ఆస్తిని మా పేరు మీద అభి ఎందుకు రాస్తాడు? దానికో ఉపాయం ఉంది. అభిగాడి కాళ్ళు పట్టుకుంటారో గట్టం పట్టుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. వెంటనే అభిని వసుని పిల్లల్ని ఇంటికి తీసుకురండి. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారా ఆంటీ? ఎలాగైనా రప్పించాలి. అభివసులు ఈ ఇంటికొచ్చాక వాళ్లపై మీరు ప్రేమ కురిపించాలి. అనుకీర్తిలు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని పరా ఇంటికి వెళ్లిపోయేవాళ్లు. ఆస్తిపై వాళ్లకు హక్కు ఉండదు. బన్నిగాడు కూడా పరాయవాడితో సమానం. వాడికి ఆస్తి చెందదు. మిగిలిందల్లా వసు కడుపులోని బిడ్డ. ఆ పిండాన్ని కడుపులోనే కరిగించేస్తాను. ఆస్తంతా మీదవుతుంది. ఆ ప్రాసెస్ లో వసుకేమైనా అయితే అప్పుడు గొడవే లేదురా. అభి మూడో పెళ్లి చేసుకోడు. ఆ బన్నీగాణ్ణి పుట్టింట్లో వదిలేయచ్చు. అభిని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించచ్చు. అతనంటే అమ్మకి ఇష్టం. ఇదంతా చేయడానికి అమ్మ ఒప్పుకుంటుందా? మీ అమ్మ సంగతి నాకు వదిలేయంట్రా. మీ నాన్న ఎలాగో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడప్పుడే ఇంటికి తిరిగిరాడు. మీ అమ్మని నేను మేనేజ్ చేస్తానుగా. మెల్లగా అభిపై వసుపై మీ అమ్మకు ద్వేషం కలిగేలా నూరిపోస్తాను. మీ అమ్మను మార్చేస్తాను. అభికి వారసు లేకుండా చేసి ఆస్తంతా మీ సొంతం చేస్తాను. పిన్ని ఒరే పెద్దోడా, ఏమో అనుకున్నాను కాని నీకన్నీ నా పోలికలే వచ్చాయిరా. ఇన్నాళ్లకు నీలో ఒక మగాణ్ణి ఒక మొగుణ్ణి చూస్తున్నాను. అవునన్నయ్య, ఈ పని నువ్వు మొదటి నుంచి చేసుంటే వదిన నీకు ఎదురు చెప్పేది కాదు. నీ కంట్రోల్లోనే ఉండేది.
నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అన్నయ్య. అంటే నువ్వు కూడా నన్ను కొడతావా అఖిల్? నా మాట వినకపోతే ఆ పనే చేస్తాను. మీ మామ్కి కావాల్సింది నాకు ఆస్తుండడమే కదా, దానికోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అడ్డు చెప్పకు. ఒరే 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 చిన్నడా, అది మన పార్టీనే కదరా, మనకెందుకు ఎదురు చెప్తుంది? నేను చెప్పిన ప్లాను జాగ్రత్తగా అమలు చేయండి. వారం 10 రోజుల్లో ఆస్తంతా మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచించండి. అసలు మీరు లేని ఆ ఇల్లే కాదు బావగారు. నిజమైన ఆనందం, సంతోషం అన్నీ మీతోనే ఉన్నాయి. వెంటనే రా అభి, వచ్చి నీ ఇంటిని నువ్వు స్వాధీనం చేసుకో అభి. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము నాన్నయ్య. మీరు ఆ ఇంట్లోనే ఉండాలి. మేమింట్లో ఉండాలంటే మీరు కూడా మాతోనే ఉండాలన్నయ్య. మాకిక్కడ బానే ఉంది అఖిల్. కానీ అక్కడ మేమేం బాలేం బావగారు. సంతోషంగా, ఆనందంగా లేము. జరిగిందంతా మర్చిపోయి దయచేసి మన ఇంటికి రా అభి. మన ముగ్గురం వేరు కాదు. అమ్మా నాన్నకి మేమిద్దరు కొడుకులు, నువ్వు పెంపుడు కొడుకువి కాదు. మన ముగ్గురు సొంత కొడుకులమే. ఎప్పటికీ మనం విడిపోకూడదు అభి. ఇది ఒక దిష్టి అనుకో. ఇకపై మనం కలిసి ఉండాలి. అది వరంగా ఇవ్వబే. అనయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ప్లీజ్ బావగారు, ప్లీజ్. అనయ్య అఖిల్ భాస్కర్, అఖిల్, అఖిల్. ఎవరు? మేం భాస్కర్, అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఉన్నారా? పొద్దున్నే బయటికెళ్లారు అత్తయ్య. ఏం పని మీద వచ్చారు? ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉందామని వచ్చామండి. ఏంటి 2 రోజులు మా ఇంట్లో ఉండటం ఏంటి? మీ ఇల్లేమైంది? పెద్ద కథ అండి. నేను మా తమ్ముడు పుట్టక ముందు మా అమ్మా నాన్నలు ఒక అనాథను చేరదీశారు. మేం పుట్టాక మాతో సమానంగా చూసుకున్నారు. పెద్దవాడు కదా అని ఆస్తి, డబ్బు, వ్యవహారాలని వాడికి అప్పచెప్పారు. సొంత మా అమ్మా నాన్న ఒకేసారి పోయారండి. నిన్న నన్ను, నా భార్యను, అన్నయ్య, వదినను ఇంట్లోంచి గెంటేశారు. ఎక్కడికెళ్లాలో తెలియక మా కొంపకొచ్చారన్నమాట. మీరు ఎంత బతికి చెడిన వారైతే మాత్రం మీకు మా ఇల్లే దొరికిందా? వదినా, ఏంటా మాటలు? ఉన్నమాటే వదినా. ఇది మాత్రం మన ఇల్లా ఏంటి? ఆ అభిగాడిది. ఏదో ఒక రోజు మనం కూడా ఇల్లు ఖాళీ చేయాల్సిందేగా. ఈ రోజు వీళ్ళకొచ్చిన పరిస్థితే రేపా మాపో భాస్కర్ కు, అఖిల్ కు వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు వెతుక్కుంటూ వీళ్ళు వచ్చినట్టు రేపు అఖిలు, భాస్కర్లు కూడా ఇంకో ఇల్లు వెతుక్కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు వీళ్ళని అయ్యో పాపమని దయ తెలిస్తే రేపు అఖిల్ భాస్కర్లను అయ్యో పాపమని చేరదీసేవాళ్ళెవరో. ఇక్కడ మాకే దిక్కులేదు, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? వెళ్ళండి వెళ్ళండి, ఇంకో ఇల్లు చూసుకోండి, వెళ్ళండి. అమ్మా, నానెక్కడా? బయటికి వెళ్ళాడు అభి, వచ్చేస్తాడు. అభి, పైన మీకోసం మీ గది ఎదురు చూస్తుంది అభి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవునభి, మళ్ళీ మీ రాకతో ఈ ఇల్లు కళకళలాడిపోతోంది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రండి వసు గారు, పదండి వెళ్దాం. వాట్? ఎప్పుడు జరిగింది? మై గాడ్. ఓకే, మేమిప్పుడే వస్తున్నాం. ఏమేంద్ర పెద్దోడా? ఏమైందా? నువ్వు తన్ని తరిమేసిన మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక లాడ్జ్కి వెళ్ళి రూమ్ తీసుకొని విషం తాగి చచ్చిపోయారంట. అయ్యో, వాళ్ళంతా పని చేస్తారని నాకు అసలు నిజంగా తెలియదురా. పాపం, మన మీద ఆశతో వచ్చిన వాణ్ణి నీ నోటి దురుస్తో తరిమేసుంటావు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుని ఉంటారు. వాళ్ళ కోసం నన్ను అంటున్నారు కానీ రేపు మీ పరిస్థితి కూడా అంతేరా. ఏ దిక్కు లేకుండా దిక్కులేని చావు చేస్తారేమో.
కడుపు నిండిపోయింది. ఈరోజు వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నాదే కంప్లీట్. చూసావా వదినా, ఆస్తి గురించి ఎత్తగానే అభి నోరెత్తకుండా సైలెంట్ గా తినేసి వెళ్ళిపోయాడు. ఇదే ఇన్నాళ్ళు నువ్వు ప్రేమగా పెంచిన నీ పెంపుడు కొడుకు అసలు రూపం. అభికి నిజంగా మా మీద ప్రేముంటే వెంటనే ఆస్తి పంపకాలు చేసేవాడమ్మా. మాకు ఆస్తి పంచివ్వాలని అతనికి లేదమ్మా. అందుకే ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. బావగారు ఇంతలా మారిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య. వెధవ ఆస్తి కోసం ఎన్ని డ్రామాలాడాలా? ఇప్పుడేమంటావు వదినా? ఇంకా అభిని నెత్తిన పెట్టుకుంటావా? నీ ముద్దుల కొడుకే అనుకుంటావా? అమ్మ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందంట అత్తయ్య. అమ్మకి మన మీద కోపం వచ్చిందా లేక అతని మీద కోపం వచ్చిందా? మీకింకా అర్థం కాలేదేంట్రా? తింటున్న కంచంలో చేయి కడిగేసుకోవడం అంటే తను కనని అభి మీద మమకారం తుంచేసుకోవడమే. మీ అమ్మ మారిపోతోంది. ఆస్తి కూడా 3 భాగాలు చేసి సమానంగా పంచుకుంటే ఏ గొడవ ఉండదు. అప్పుడు భాస్కర్ అన్నయ్య ఫ్యాన్ కి ఉరేసుకుంటాడు. అందుకని పావని వదిన నోరు విప్పదు. నువ్వెలాగో నోరు తెరవు అనుకో. ఆస్తి నా సొంతమైతే నాకంతే చాలా కిల్. మా మామ్ నిన్ను నన్ను విడదీయకుండా ఉంటుంది. ఈ కుటుంబం ఎప్పుడూ అంతా కలిసి ఉండాలి. అది అత్తయ్య మావయ్య కోరిక. నా కోరిక కూడా అదే వసు గారు. కావాలంటే మన వంతు ఆస్తిని కూడా వాళ్ళకే రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్థమైంది కదా వదినా? ఆస్తంతా అఖిల్ భాస్కర్ల పేరుతో ఉంటేనే అభి మన మాట వింటాడు. వసు మన చెప్పు చేతుల్లో ఉంటుంది. లేదంటే భాస్కర్ అఖిల్ చేతుల్లో చెప్పే మిగులుతుంది. అడుగు తినడమో ఆత్మహత్య చేసుకోవడమే చేస్తారు. నువ్వు వసుకి నిజం చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాను కదా. నన్ను చంపడం కాదు, ఆ వసు కడుపులో ఉన్న బిడ్డని చంపు. తనకి అబార్షన్ జరిగేలా చెయ్యి. వసు వదినికి అబార్షన్ అయితే నీ కడుపులోని మన బిడ్డ ఈ ఇంటికి ఆస్తికి వారసుడవుతాడు. నా కడుపులో అసలు బిడ్డే లేదుగా. భాస్కర్ అన్నయ్య అమాయకుడు కాబట్టి ఆస్తంతా మనది మన బిడ్డదవడం ఖాయం. అన్నయ్య నుంచి నేను లాగేస్తాను. నేను ఇప్పుడు వస్తాను. హరిక ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఆలోచించుకోవద్దునా?
ఏంటి పరిస్థితి అత్తయ్య? అమ్మేమంటుంది? నేను చెప్పాల్సిందంతా చెప్పానురా. అంతా విని మీ అమ్మ అటు ఇటు ఊగిసలాడుతోంది. ఆంటీ, అంటే అత్తయ్య మన వైపా లేక వసు ఒక్క వైపా? అదే తేల్చుకోలేకపోతోంది. నోరు తెరిచి ఏమీ చెప్పట్లేదు. అమ్మ మన వైపు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. వాళ్ళ వైపు ఉందో మనం ఏం చేసినా అభి అనే రివర్స్ అవుతాడు. ఎలాగైనా అమ్మని మన వైపు తిప్పుకోవాలరా. ఏం చేసైనా సరే అమ్మని అటువైపు వెళ్ళనివ్వకూడదు. చేయాల్సిందంతా చేశాం. ఇంకా ఏం చేయాలరా పెద్దోడా? మీ ఫ్రెండ్స్ అని చెప్పి ఓ నలుగురిని తీసుకొచ్చి నాటకం ఆడిచ్చాం. వాళ్లలా మీరు కూడా ఆస్తి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని భయపెట్టాను. ఈ పాటికే మీ అమ్మ మారాలి, కానీ మాట్లాడటం లేదు. ఎంతైనా పెంచిన ప్రేమ ఉంటుంది కదా ఆంటీ. ఇన్నాళ్ళు అభిబావ గారిపై అత్తయ్య పెట్టుకున్న కొండంత నమ్మకం అంత ఈజీగా పోతుందా? పోగొట్టాలి హారిక. అమ్మకి అతనిపై నమ్మకం పోయి ద్వేషం కలగాలి, కోపం రావాలి. అప్పుడే అమ్మ మన వైపు వస్తుంది. అది కూడా అంత ఈజీ కాదు అఖిల్. అభిగాడిపై అమ్మకి నమ్మకం పోవాలంటే స్ట్రాంగ్ రీజన్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ డోస్ పడాలి. అందుకే అన్నయ్య ఒక ఐడియా ఆలోచించాను. ఒక పని చేద్దాం. ప్లాన్ బాగుంది అఖిల్, కానీ బస్సు ఒక్క బోల్తా పడుతుందా? నాకు అదే డౌట్ అఖిల్. పైగా పావని కూడా ప్లాన్లో ఉంటుంది. డౌట్ రాకుండా మనం మేనేజ్ చేయగలమా? ఉదయని నేను మేనేజ్ చేస్తానన్నయ్య. అత్తయ్య, నువ్వు అమ్మని హాల్లోకి తీసుకురా. నువ్వు అలర్ట్గా ఉండు హారిక. అతిగా వాగొద్దు. ఈ రోజే ఎలాగైనా సరే అమ్మని మన వైపు తిప్పుకోవాలి. అత్తయ్య, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్దామన్నయ్య. హారిక పద. వదినా, ఇప్పుడు కాదు వదినా, లోపలికి రా చెప్తాను. పద. ఏంటక్క షాక్ అయ్యావా? నువ్వేనా నాతో మాట్లాడకుండా షాక్ ఇచ్చేది? అందుకే నేను కూడా నీకు షాక్ ఇచ్చాను. ఇదంతా ప్రాంక్ అక్క, ఊరికే అన్నాను. అక్క నవ్వు. అవును వదినా. అలాంటిదే. పావని నవ్వు ప్రాంక్ అని చెప్తుంది కదా, తనేం నీ నిజంగా అనలేదు. సూపర్ గా యాక్ట్ చేసాం మమ్మీ. పెద్దమ్మ భయపడిపోయింది. అమ్మ, నేను స్కూల్ కి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. పద, ఆటో ఎక్కిస్తాను. బాయ్ బాబాయ్. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. బాయ్ బన్నీ. బాయ్ పిన్ని. బాయ్. బాయ్ పెద్దమ్మ. దా. పాపమండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. ఒక అమాయకురాల్ని అన్యాయంగా. నోర్ముయ్.